Hi parents, so let us discuss about toys. నన్ను చాలామంది పేరెంట్స్ కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు న్యాచురల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మా పిల్లలకి మేము ఎలాంటి టాయ్స్ కొనించాలి, లేదా ఎలాంటి ఆట బొమ్మలు వాళ్ళకి మేము ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంట్లో ఆడుకోవడానికి మేము వేటితో ఎంగేజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. సో ఇక్కడ మనం ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే రకరకాల ఆట బొమ్మలు అండి. అంటే మనం కలర్స్ తోటి, సౌండ్స్ తోటి, కాస్ట్ని బట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. టాయ్స్ని చూస్తే ఆల్ఫాబెట్స్ నుంచి చూసుకొని ఏరోప్లేన్ వరకు కలర్స్ అండ్ లైట్స్, కాస్ట్ మీరు ఎంత పెడుతున్నా కొద్దీ అన్ని వెరైటీస్ రోజు రోజుకి చాలా వస్తున్నాయి మార్కెట్లో. మరి ఇవన్నీ మన పిల్లలకి నిజంగా కొనించాలా? రోజుకు ఒక ఆట వస్తువు ఇస్తూ ఉండాలా? ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లవ్ని మొత్తం, ఎస్పెషల్లీ ఫాదర్స్, ఆల్ ఫాదర్స్ ప్లీజ్ లిజన్, మీరందరూ కూడా మీకున్న లవ్ మొత్తాన్ని కూడా మీ పిల్లలకి రోజుకు ఒక కొత్త బొమ్మను కొనించడంలో వెతుక్కుంటూ ఉంటారు. బట్ ఐ సజెస్ట్ ఆల్ పేరెంట్స్, ఇట్ ఈస్ నాట్ దట్ హౌ మెనీ టాయ్స్ యూ ఆర్ గివింగ్ టు యువర్ చైల్డ్, how many opportunities or how many varieties you are teaching your child is more important. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పిల్లలకి రోజుకు ఒక ఆట వస్తువు కొనిస్తూ పోయారనుకోండి, మీ ఇంట్లో గదులు నిండిపోవడం తప్పితే ఆ బొమ్మలతోటి పిల్లలు నెక్స్ట్ టైం ఆడరండి. ఎందుకంటే దే ఆర్ లైక్ కిడ్స్ లైక్ క్రియేటివిటీ. వాళ్ళు ఒకసారి ఒక బొమ్మని ఒకలాగా ఆడారు అంటే వాళ్ళు వదిలేస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త దానికోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇలా మీరు రోజుకు ఒక బొమ్మ కొనిస్తూ పోతే ఇంట్లో ఉన్న గదులన్నీ వాళ్ళ బొమ్మలతో తప్పితే ఇంకొకరితో ఉండదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తుంటే కూడా చాలా మంది పేరెంట్స్ రిలేట్ అవ్వచ్చు, మేము బస్తాల కొద్దీ బొమ్మలు పైన పెట్టేసాం మేడం అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఈ సందర్భంలో నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే కనుక, ఆల్ మదర్స్ అండ్ ఫాదర్స్, మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకు ఒక కొత్త బొమ్మ మీ పిల్లలకి కొనియడం కాదు, బొమ్మలతో మీరు ఎలా క్రియేటివ్గా ఆడొచ్చు, అంటే ఒక బొమ్మ ఉన్నా సరే దాన్ని 10 రకాలుగా ఎలా ఆడొచ్చు అని చెప్పేసి మీరు వాళ్ళతో కూర్చొని మీ క్వాలిటీ టైం మీ పిల్లలకి ఇచ్చి ఒక క్రియేటివిటీని ఇంక్రీజ్ చేయండి మీ పిల్లల్లో. అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే వన్ మోర్ సజెషన్ ఏంటి అని అంటే, పిల్లల మధ్య, మీ పిల్లలకి వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పిల్లలకి మధ్యలో టాయ్ రొటేషన్ రొటీన్ ఇదొకటి స్టార్ట్ చేయండి. మీ పిల్లల గిఫ్ట్స్ని, మీ పిల్లలకున్న టాయ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వండి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ టాయ్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, ఒక వారంలో, ఈ వారంలో నా కిడ్ టాయ్ నేను వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాను, వాళ్ళ ఫ్రెండ్ టాయ్ నా కిడ్కి ఇచ్చాను, దాంతో ఒక 10 రకాలుగా ఆడుకునే ఆపర్చునిటీ కిడ్కి వస్తుంది. దానివల్ల కిడ్కి క్రియేటివిటీ ఎన్హాన్స్ అవుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది. సో అలాగే కిడ్కి షేరింగ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పిల్లల్లో నా టాయ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి నేను తీసుకోవచ్చు. సో ఇది ఒక రొటీన్ లాగా పిల్లల మధ్య బాండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మై డియర్ పేరెంట్స్, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ షాప్కి వెళ్ళి ఏ కొత్త టాయ్ కొనాలి అని ఆలోచించకుండా ఇంట్లో ఉన్న టాయ్స్తో ఎంత కొత్తగా నా కిడ్కి నేను ఆట నేర్పించవచ్చు అనే దానికోసం మీ ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ.